శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 6వ అధ్యాయము. ద్వారకామాయిల్లో దున్ని ప్రారంభించిన తర్వాత బాబా ఎక్కువగా పగలంతా దునికి ఎదురుగా మసీదు గోడ కానుకొని కూర్చుని ఉండేవారు. భౌతికమైన తన శరీరానికి జన్మనిచ్చిన తల్లి ఎదురుగా అలా కూర్చుని మనోభావాలను ఆమెతో లయం చేస్తూ ఉండేవారు. బాబా తరచుగా మసీదు మాయి అని సంబోధిస్తూ ఉండేవారు. మసీదు తల్లి అని అర్థం. అప్పుడప్పుడు భాషకందని భావాలను ఆ తల్లికి తెలియపరుస్తూ ఉండేవారు. ఈ శరీరం ఉన్నప్పుడే నాది, నావారు అనే బంధాలు శరీరం నుంచి ప్రాణం బయటపడితే దానికి ఏ విధమైన బంధాలతోనూ సంబంధం లేదు. యోగులకు, త్యాగులకు, మముక్షులకు అలాంటి స్థితిలో దేని మీద ఆశ లేక, కోరిక లేక నిశ్చలమైన ఆత్మానంద స్థితి కలుగుతుందంట. సాధారణ మానవులు ప్రాపంచిక వ్యవహారాలు, ఆశాపాశాల నుంచి బయటపడలేక పునర్జన్మను ఆశిస్తారట. అలా జన్మించడం పునర్జన్మ. ప్రపంచం మీద, శరీరం మీద కోరికలు, ఆశలు నశిస్తే ఆ ప్రాణం మళ్ళీ భూమి మీదకు రావాలని అనుకోదు. అదే మోక్షం ముక్తి. అత్యంత వైరాగ్య భావాలతో మముక్షులైన గురుధర్, ద్వారకామాయి, వెంకుసాలు జ్యోతి రూపాలలో షిరిడీలో ఉన్నది కేవలం లోక కళ్యాణానికి గాని వారి కోసం కాదు. అలాంటి స్థితిలో తల్లి, కొడుకు అనే భావన ఉండదు. అందరూ సమానులే. అలాంటి సమాన స్థితిలో ఇప్పుడు వారు అందరూ షిరిడీలో ఉన్నారు. సాయి శరీరంలో కనిపిస్తున్నారు. వారు శరీరంతో కనిపించడం లేదు, అంతే తేడా. ఉదయం మహల్సపతి మొదలైన భక్తులు పూజాది కార్యక్రమాలను ముగించుకోగానే ద్వారకామాయిలో దుని ఎదురుగా కూర్చుని ఆత్మాలోకనం చేస్తున్నట్టుగా ఉండేవారు సాయిదేవుడు. అలా చాలాసేపు నిశ్చలంగా కూర్చున్న తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష కోసం ఊరిలోనికి వెళ్ళేవారు. రొట్టెలాంటి ఘన పదార్థాలను జోలెలోని ఆకులలో వేసుకునేవారు. పులుసు లాంటి ద్రవ పదార్థాలను ఫకీర్లు వాడే లోటా లాంటి పాత్రలో వేసుకునేవారు. ఎవరైనా వారిని గమనించకపోతే ఫకీరొచ్చాడమ్మా అంటూ ఒక్కోసారి మృదు మధురంగా పిలిచేవారు. ఆయన కళ్ళల్లోకి కళ్ళు కలిపి భిక్ష వేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఆ చూపుల్లోని ప్రేమ కోసం, అప్పుడు కలిగే ఆనందం కోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూడాలనిపించేదట. ఇలాంటి అనుభూతులు సాయి శక్తిని గ్రహించిన వారికి మాత్రమే కలుగుతూ ఉండేవి. సాయితో దర్శన, స్పర్శన, సంభాషణలు చేయకుండా దూరాన్నించే విమర్శిస్తూ ఉండే భాటే లాంటి వారు చాలా కొద్ది మంది సాయిని ఆనాడు కూడా పరోక్షంగా విమర్శిస్తూ, దూషిస్తూ ఉండేవారు. మానవామానాలను సమంగా భావించే బాబా ఆ విషయాలను పట్టించుకునేవారు కాదు. మధ్యాహ్నం సమయంలో కొంచెం సేపు విశ్రాంతి తీసుకునేవారు. సాయంత్రం పూట మసీదు వెనుక భాగంలో గల ఖాళీ స్థలంలోని గురుస్థానకు పడమర వైపున గల ఖాళీ ప్రదేశం లెండిబాగ్లోను పూల మొక్కలను పెంచుతూ ఉండేవారు. బాబా ఒడిలో కూర్చుని భుజాలపై ఆడుకొని పంతం పట్టి మారం చేసి మరీ బాబాకు రొట్టె ముక్కలు తినిపించిన తాత్య పెరిగి పెద్దవాడై బాబా దగ్గరే ఎక్కువగా ఉంటూ ఉండేవారు. ఏ జన్మ బంధమో మనకు తెలియదు. బాబా అంటే తాత్యకు ప్రాణం. ఆయనకు కావలసిన పనులన్నీ తానే చూస్తూ ఉండేవాడు. మసీదు బాగు చేయడం, దినిలోని కట్టలు తేవడం, బాబాకు బట్టలు మార్పించడం, లెండిబాగ్లో బాబాతో పాటుగా పూల మొక్కలకు నీళ్లు పోయడం లాంటివి స్వయంగా చేసేవారు. మహల్సపతి కూడా అదే విధంగా బాబాకు అత్యంత సన్నిహితుడయ్యాడు. అప్పుడప్పుడు దక్షిణ ద్వారా వచ్చిన డబ్బుతో దేవుడగు బాబా పేదలకు అన్నదానం చేసేవారు. అలా అన్నదానం చేయాలనుకున్నప్పుడు తానే స్వయంగా దుకాణంలోకి వెళ్లి కావలసిన వస్తువులను ఖరీదు చేసేవారు బాబా. సాధారణంగా తాత్యా వస్తువులను మసీదుకు తేవడంలోను, వంటల్లోనూ, పేదలకు వడ్డించడంలోనూ కూడా సహాయపడేవారు. వండుతున్నప్పుడు ఉప్పు, కారం సరిగ్గా పడినది లేనిది, పదార్థాలు ఉడికినది లేనిది స్వయంగా చూసేవారు సాయి. ఒక్కొక్కప్పుడు మాంసాహారాన్ని కూడా వండి పెట్టేవారు. పొగల కుక్కతో సలసల కాగుతున్న పెద్ద పాత్రలో తన చేతిని పెట్టి లోపల ఉడుకుతున్న పదార్థాలను కలియ తిప్పేవారు. అలాంటప్పుడు వారి చేయ కారణం గాని కనీసం కందినట్లుగా కూడా ఉండేది కాదు. ఒకనాడు అలా బాబా స్వయంగా వడ్డించి చాలా మందికి అన్నదానం చేశారు. 2, 3 సార్లు వండవలసి వచ్చింది. ఉదయం ప్రారంభించిన కార్యక్రమం సూర్యాస్తమయ సమయం వరకు జరుగుతూనే ఉన్నది. వందల కొద్ది పేదలు కడుపారా భుజించి సంతృప్తి చెందుతారు.
ఆ రోజు ఎందువలనో తాత్య మసీదుకు పగలంతా రాలేకపోయాడు. బాబా ఒక్కరే ఈ పని చూసుకోవాల్సి వచ్చింది. తాత్య సాయంత్రం వచ్చి విషయం తెలుసుకున్నాడు. బాబా ఇంత కష్టపడుతూ ఉండగా తాను రానందుకు, ఆ పనిని తాను చేసి సాయిదేవునికి సహాయపడినందుకు తాను నిందించుకున్నాడు. బాబా ముఖ కవలికలు అలసినట్లుగా తాత్య కనిపించాయి. తాత్య ఆదుర్దా పడ్డాడు. అందులో ఆందోళన చెందాడు. ఇంతలో మహల్సాపతి వచ్చాడు. బాబా బాగా అలసిపోయాడు. వారికి వెంటనే విశ్రాంతి లభించాలి. మనం ఏం చేస్తే బాగుంటుందని సలహా అడిగాడు మహల్సపతిని. ఇంత అలసిపోయిన బాబా వెళ్ళి మళ్ళీ దుని దగ్గరే ఆ వేడిలో కూర్చుంటాడు. మనం ఒక చక్కని రాతిని బాబా కూర్చునేందుకు వీలుగా మసీదు ముందు ఆరు బయట వెన్నెలలో వేసి ఉంచితే చల్లని గాలిలో బాబా సేద తీరి శారీరకంగా విశ్రాంతి పొందుతాడు అని చెప్తాడు. అప్పటికి భోజనాది కార్యక్రమాలు పూర్తి అయి అంతా సద్మణుగుతుంది. రాత్రి తొలిజాము పూర్తి అవుతూ ఉంటుంది. వెంటనే దగ్గరలో ఉన్న పర్వత ప్రాంతానికి వెళ్లి రాతిని తీసుకురావాలని తాత్య ప్రయత్నిస్తాడు. పక్కనే ఉండి వారి సంభాషణ వింటున్న బాబా వద్దని వారిస్తారు. తాత్య వినడు. ఉదయం మసీదుకు రానందుకు, బాబా యొక్క పనిని పంచుకుని చేయనందుకు శిక్షగా ఈ పనిని ఇప్పుడే తాను చేయాలని పట్టుబడతాడు. బాబాతో పాటు మహల్సపతి కూడా వారించాలని ప్రయత్నిస్తాడు. ఉదయాన్నే వెళ్లి రేపు తీసుకురావచ్చునులే అని సముదాయిస్తాడు బాబా. అయినా తాత్య వినడు. నేను సుఖంగా ఆరుబయట కూర్చోవడానికి సరిపడే రాయి వస్తుందిలే, నీవు వెళ్ళవద్దు అంటారు బాబా. ఎప్పుడో వస్తుందిలే, కాని నా అశ్రద్ధకు పరిహారంగా నేనిప్పుడే తీసుకురావాలి అని అంటాడు తాత్య. ఇప్పుడే వస్తుందిలే అంటాడు బాబా. నీవు నా ప్రయత్నాన్ని విరమింప చేస్తున్నావు బాబా. రాయి ఇప్పుడే ఇక్కడకు నేనే స్వయంగా వెళ్లి తేవాలి. ఎవరో తెచ్చిపెడితే నాకేం తృప్తి అని తాత్య తిరిగి వాదిస్తాడు. ఇంకెవరూ రాతిని తీసుకురారులే తాత్య, నీవు శాంతించి కూర్చోమని బాబా వారించినా ఊరుకోడు. ఈ క్షణంలో రాయి ఇక్కడ ఉండి తీరాలి అంటూ బాబా మాటలు వినకుండా మసీదు బయటకు వెడుతూ ఉంటాడు. అప్పటికే రాత్రి రెండవ జాము ప్రవేశిస్తున్నది. ఆ రాత్రి వేళ తాత్యాన్ని కష్టపెట్టడం ఇష్టం లేని బాబా రెండు చేతులను పైకెత్తి ఏవో సైగలు చేసి ఏవో లోపల మాట్లాడతాడు. తలుపుకున పెద్ద మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపును చూడలేక ముందు వెళుతున్న తాత్య, మసీదులో గల మహల్సాపతి కూడా కళ్ళు మూసుకుంటారు. మరుక్షణం కళ్ళు తెరిచేటప్పటికి మసీదు వాకిట్లో నల్ల చదరంగా ఉన్న ఎరుపు తెలుపు రంగులు కలిసిన కొండరాయి వచ్చి ఉంటుంది. వారిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు బాబా ఆ వెన్నెల రాత్రి ఆ రాతిపై కాలు మీద కాలు వేసుకుని కుడి చేతిని పైకి ఎత్తి వారిద్దరికి అభయమిస్తారు. అప్పుడు మహల్సపతికి తన ఆరాధ్య దైవమైన శివునిగాను, తాత్యాకి మారుతి రూపంలోను ఏకకాలంలో ఇద్దరికి వేర్వేరు రూపాల్లో దర్శనమిస్తారు. ఆనందం పట్టలేని మహల్సపతి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలగా నోటి నుంచి ఏవేవో శివస్థుతులు ఆసువుగా వినపడతాయి. కొంతసేపటికి వారు మామూలు స్థితికి రాగా సాయి వారిని కూర్చోబెట్టి వారి కోసం ఉంచిన భోజనాన్ని తానే స్వయంగా వండి వారికి వడ్డించి భోజనం చేయిస్తారు. ఆ తర్వాత తాము చూసిన ఆ రెండు విచిత్ర లీలలను ఎవరికీ చెప్పవద్దని బాబా హెచ్చరిస్తారు. బాబా ఎప్పుడు దృష్టినంతా ఆ గురుదేవుని మీదే లయం చేసి ఆ గురువును ప్రేమించుట ఎందే పరాకాష్ఠ స్థితి పొందెను. ఈ విధంగా గురుదేవుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే స్థితి వస్తుంది. అలా కాకుండా మాటలతో మాత్రమే గురువు గారు అని అంటూ చేతల్లో ఆచరణలో లక్ష్య సిద్ధిలో గురువుకు దూరంగా వెళితే అది కేవలం మర్యాద కోసం వాడే గురు పదంగా మిగిలిపోతుంది. కానీ శిష్యుడు ఏ విధమైన ఉపయోగాన్ని గురువు నుంచి పొందలేడు. బాబా యొక్క ఈ ఏకాగ్రత స్థితి వలన సకల యోగైశ్వర్యములు సిద్ధులు బాబాను ఆశ్రయించి ఆయన పాదముల వద్ద పడి ఉన్నవి. ఈ సిద్ధులు కొమ్ములు తిరిగిన మహాయోగులను కూడా సర్వనాశనం చేసి బుద్ధిని పెడద్రోవ పట్టించెను. అందువల్ల బాబా వాటిని నిరాకరించాడు. కన్నెత్తి అయినా వాటి వంక చూడలేదు. ఈ సర్వసిద్ధ శక్తులు సుమారు 30 సంవత్సరములు బాబా పాదాల చెంత పడి ఉన్నాయి. 1886 వరకు బాబా తన అద్భుత శక్తులను ప్రదర్శించలేదు. మా పాఠకులు కూడా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను కలిగించవని ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించే వారికి బుద్ధిని ఏకాగ్రం చేసి మనసులను లయం చేయగల శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం.
ఓం శాంతి శాంతి శాంతి. ఆరో అధ్యాయం సంపూర్ణం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.